ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వి ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మా వీడియో నచ్చిందో లేదో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, మరి ఛానల్లోకి వెళ్ళిపోదామా? సీత, ఓ సీత, అత్తమ్మ నేను గుడికి పోదాం అనుకుంటున్నా. ఏ గుడికి పోతావే? అదే ఈరోజు ముగ్గులు గిగ్గులు జోరుజారేసినావు. ఏంది ఈరోజు పండుగ గీట ఏమన్నా ఉందా? నేనేమన్నా మర్చిపోయినా అని నేను ఆలోచిస్తానా. నిన్న సవిత వచ్చింది కదా అత్తమ్మ, అయితే గుడికి పోదామే అని అన్నది. అయితే నేను పొద్దున రెడీ అవుతా దబదబ పని చేసుకుంటా అని చెప్పిన. పని అంతా అయిపోయింది అత్తమ్మ, టిఫిన్ కూడా చేసేసిన, ఇక లంచ్ కూడా వండేసినాను అత్తమ్మ. సోనీ లేచినాక సోనీకి పెట్టి మీరు తినండి అత్తమ్మ, లేకపోతే మీరు తింటానంటే పెట్టి తీసుకొస్తా. మరి గుడికి పోతున్నావు, ఇంత ఆడిబిడ్డను తీసుకోకుండా పోతావా అని దానికి ఒక్క మాటనన్నా చెప్పవా? ఇట్లా గుడికి పోతున్నా అనేసి రెడీ అయినవు, దోస్తుతో నిన్న అన్నవంట, ఈరోజు ఆ దోస్తు వస్తానన్నదంటే ఇక ఇద్దరు కలిసి పోతారు. నేను పోవద్దని అనుకున్నాను అత్తమ్మ, పని అవుతుందో కాదో అనేసి. ఇక పని డబ్బునే ఒడిచింది, ఇక వంట గిట్ట అంతా అయిపోయింది కదా, జర పోయి ఒక కొబ్బరికాయ కొట్టొద్దాము అనుకున్నాను అత్తమ్మ. సరే తీ మరి, డబ్బును పోయి డబ్బునరా. ఆ పోరేది మరి వస్తుంది అత్తమ్మ. అగో సీత, రెడీ అయిన వానే ముగ్గులు గిగ్గులు జోరు జారేసినావు. సరే సరే, జల్దీ పోయి జల్దీ రండి. సరే అత్తమ్మ, పోయొస్తా మరి. ఓ అత్తమ్మ, పోయొస్తాం, నీ కోడని జాగ్రత్తగా తీసుకొచ్చిస్తా. మంచిది మంచిది. ఓ కూడా తిన్నావురా? గీడొచ్చి కూర్చున్నావు. ఆగో గట్లా మాకే సాలదు, నీకేం పెడతా? ఎందుకురో సీతపిన్ని నీకు? నా సాటుకు కూరలకి టేసిస్తుందా ఏంది? ఓయమ్మో, ఈ ముసలిది పిన్నేసిందని చెప్తే పిన్నింది చెప్పనే నేను ఎట్లయినా దీని దగ్గర నుంచి కూర తీసుకొని పోవాలి. ఏహే పిన్ని, ఏమయ్యారమ్మమ్మా, మీ ఇంట్లో రుచి చూద్దామని కూర, అందుకనే అడిగిన. కూర లేదేం లేదు, మేము అంట చెయ్యలేం బిడ్డ ఈరోజు. నిన్నటిదే ఉంటే ఇక కదే తింటా. ఈ ముసలిది తక్కువ లేదు. అవుగాని మీ అమ్మ ఏం కూర వండింది? ఎందుకు తెస్తే లప్పలప్ప తింటావా? నువ్వు నాకు కూర ఇయ్యలేవు కానీ నీకు ఇయ్యాల ముసల్దానా? ఏం బ్రో, బాగా బలిసిందా బాడుకో గిట్లన పడుతుంది. మా అమ్మకి చెప్తే నీ పేరు నన్ను బాడుకో అని తిట్టినావని. పోయిన నల్లోలో కూర్చొని మంచిగా అన్ని ముచ్చట పెట్టుకుంటా నా కూర కోసం వచ్చి నన్నే ముసల్దానా గిసల్దానా అంటున్నావు. నా బిడ్డ లేచిందో లేవలేదు, ఇక లోపలికన్నా పోతా. ఈ గుడి బాగుంటుంది, నాకు మస్తు ఇష్టమే. అవునే, మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంది గుడికి వస్తే. చెప్పిన కదనే, దబదబ పని చేసుకొని గుడికి పోతే ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఇంట్లో ఉంటే ఇది పెట్టు అది చెయ్యు ఇదే ఉంటుంది. మీ అత్తదైతే మీ ఆడవిల్లాను వచ్చేటప్పటికి ఇంకా లేవలేదా అని అది బర్రెవన్నట్టు అంటదే, లేవదు. దానికి అన్ని ముడి దాకా తీసుకొని పోవాలి, ఇచ్చి రావాలి. సరేనే లోపలికి పోదాము, లోపలికి పోయి మొక్కేసి నిమ్మలంగా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాంపా. సరేనే లోపలికి పోదాంపా, మొక్కుదాం. అబ్బా లోపల ఎంత బాగుంది, ప్రశాంతంగా ఉంది, గిన్నెనే కూర్చోబుద్ది అయితే. అవును సవిత, మంచిగా అనిపిస్తుంది గుడి. అబ్బా నువ్వు రమ్మన్నదే మంచిదైంది, ప్రశాంతంగా ఉంది. దర్శనం అయితే అయిపోయింది, ఇక్కడ కూర్చుందామా ప్రశాంతంగా? కూర్చుందా మీ గిడ, మంచిగా అనిపిస్తుంది. అబ్బా ఇట్లా కూర్చోక మస్తు రోజులైంది కదా. అవునే, ఇట్లా గుడికి రాక ఎన్ని రాయి, అప్పుడెప్పుడు చిన్న ఉన్నప్పుడు గుడికి పోతుంటుంది, ఎంత మంచిగా అనిపిస్తుంది కదనే. ఒక్కరికి వచ్చి మంచి పని అయింది నిజంగా. అగోనే సీత, అగో గా పిల్లనేనే మీ మరిది చూసేది. ఏడుందే? ఇంకా అద్దాలు పెట్టుకుని చూడు, గా పిల్లనేనా? అవునే అవును, గా పిల్లనే. హాయ్ సిస్టర్, బాగున్నారా? మీ పేరు సీత కదండి? అవును, మీరెవరు అసలు? మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఈ పిల్లేంది ఇట్లా వచ్చి మాట్లాడబట్టి? ఈ పిల్లతో కూడా క్లోజ్గా ఉన్నావు అనుకో, ఇక నువ్వే చేసినావంటారే, అప్పుడు ఇక పంపించేసి. మీరు నాకు తెలుసు సిస్టర్, యాక్చువల్లీ శివ వాళ్ళ ఫ్రెండ్ని నేను. శివ చెప్తూ ఉంటాడు మీ గురించి. అగో ఈ పిసపూర నా గురించి ఏం చెప్పింది? ఇది వచ్చి నాతో మాట్లాడబట్టి మా అత్త ఇన్నదనుకో నా చుట్టూ ఒరిగిచ్చి చేతిలో పెడుతుంది. ఓహో అవునా? ఓకే సిస్టర్, బాయ్. నేను వెళ్ళాలి, టైం అవుతుంది. ఓకే బాయ్. పోదామా ఉందామా అని? ఇంకా లంచ్ టైం అయిపోయే. సరే పోదాంపా, మెల్లగా పోదామే. ఇక దిగు, వెళ్దాం ఇక. నడువే పోదాం, ఇక లేట్ అయింది. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలో ఏదైనా కంటెంట్ చేంజ్ చేయాలంటే మాకు కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.